దృఢమైన సంకల్పం, పవిత్రమైన ఆశయం ఈ రెండు ముందు ఉన్నాయా లేదా నాయకుడు అనేవాడు చూసుకోవాలి. ఇది నాయకుల కోసం చెప్పిన మాట. వ్యక్తిగత జీవితానికి కూడా పనిచేస్తుంది. దృఢమైన సంకల్పం ఎందుకు అవసరం? ఒకటి, మనకి ఆ పని చేయడానికి ఉత్సాహం రావాలంటే దృఢమైన సంకల్పం ఉండాలి. మామూలు సంకల్పం ఏదో ఉందనుకో, ఈ పని చేద్దాం, అలాగా దేశమంతా అవినీతిమయం అయిపోయిందండి, దానికోసం ఏదైనా చెయ్యాలి, ఇది దృఢమైన సంకల్పం కాదు, ఒకటి పనికిమాలిన సంకల్పం ఉంటుంది. ఇది ఎందుకంటే ఎవరన్నా కాస్త సాయంత్రం టీ తాగుతూ మాట్లాడుకునే విషయం ఇది. ఇలా ఒక అరగంట చర్చించుకోగానే ఈ మాట అనగానే అవతల ఆయన ఏమంటాడో తెలుసా? అసలు ప్రజల్లో గొప్ప మార్పు రావాలండి. ప్రజలంటే ఎంతమంది? 145 కోట్ల మంది. ఎలా వస్తుంది మార్పు చెప్పమను? అది దోచుకు తింటున్న వాళ్ళలో 100 మందిలోనో 1000 మందిలోనో మార్పు తీసుకొచ్చేందుకు ఏం చేయాలి అని ఆలోచించాలి. కానీ 145 కోట్ల మందిలో